పెద్ద మామిడి తోటలో చింటూ అనే ఒక అల్లరి కోతి ఉండేది. ఆ తోటలో ఎప్పుడూ రకరకాల పండ్లకు కొదవే లేదు. అయితే చింటూ చాలా కొంటెది. తోటమాలి కష్టపడి మొక్కలకు నీరు పోసినా, పండ్లను కోయకుండా దాచిపెట్టినా చింటూ మాత్రం దొంగతనం చేసి తినేసేది. మిగిలిన వాటిని కూడా పాడు చేసేది. అడవిలోని మిగతా జంతువులు కూడా దాని అల్లరిని చూసి విసిగిపోయాయి. ముఖ్యంగా పిచ్చుకల కుటుంబం చింటూతో చాలా ఇబ్బంది పడింది. పిచ్చుకలు ఎంతో కష్టపడి తోటలోని ఒక దొండతీగతో ఒక అందమైన గూడును అల్లుకున్నాయి. ఒకరోజు చింటూ ఆ గూడును చూసి తన కొంటె ఆలోచనతో దాన్ని పాడు చేయాలని నిర్ణయించుకుంది. పిచ్చుకలు లేని సమయం చూసి చింటూ చెట్టు కొమ్మపై నుంచి దూకి ఆ గూడును తన గోళ్లతో చిందరవందర చేసింది. హహహ అని నవ్వింది. సాయంత్రం గూడుకు తిరిగొచ్చిన పిచ్చుకలు ఏడుస్తూ, ఎవరికి హాని చేయని మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు చింటూ అని అడిగాయి. దానికి చింటూ నవ్వుతూ, నాకు బోర్ కొట్టింది, అందుకే నా ఇష్టం అని చెప్పి ఆ పక్కనే ఉన్న కమలా పండును విసిరి కొట్టింది. కొన్ని రోజులకు పెద్ద వర్షాలు మొదలయ్యాయి. ఆ తోటమాలి వర్షం రాకముందే మామిడి పండ్లన్నీ కోసి పక్కన ఉన్న గుడిసెలో దాచిపెట్టాడు. వర్షం విపరీతంగా కురుస్తుండగా చింటూ ఆకలితో వణికిపోయింది. మామిడి పండ్ల కోసం తోటమాలి గుడిసెపై కప్పు ఎక్కింది. ఆ కప్పు చాలా పాతది. వాన నీరు తాకి పెలుసుగా మారింది. మామిడి పండ్ల దురాశతో చింటూ గట్టిగా దానిపై దూకింది. ఠప్ అని శబ్దం చేస్తూ కప్పులో పెద్ద రంధ్రం పడింది. చింటూ రంధ్రంలోంచి కింద పడి ఆ కప్పుకు అడ్డంగా వేసిన బలమైన గట్టి తాడులో దాని కాలు ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా దాని కాలు ఆ తాడులోంచి బయటకు రాలేదు. అయ్యో, నా కాలు ఇరుక్కుపోయింది అని చిట్టు గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని తోటమాలి గుడిసె వైపు పరిగెత్తుకొచ్చాడు. చింటూ భయంతో కన్నీరు పెట్టుకుంది. సహాయం కోసం మొత్తుకుంది. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆ దొండతీగ పందిరి కింద అప్పటికే కొత్త గూడు అల్లుకుంటున్న పిచ్చుకల కుటుంబం చింటూ అరుపులు విన్నాయి. కోపం ఉన్నా దయ చూపించాలనుకున్నాయి. పిచ్చుకల కుటుంబ యజమాని చింటూ దగ్గరకు వెళ్ళి, నువ్వు మా గూడును పాడు చేసినప్పుడు మాకు ఎంత బాధ కలిగిందో ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? ఇతరులను ఇబ్బంది పెడితే కష్టాలు మనకు కూడా వస్తాయి అని అంది. చింటూ ఏడుస్తూ, నా తప్పు తెలుసుకున్నాను, దయచేసి నన్ను కాపాడండి, ఇకపై ఎవరిని బాధ పెట్టను అని వేడుకుంది. పిచ్చుకలు వెంటనే తోటమాలి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ అతడి దృష్టిని ఆకర్షించాయి. తోటమాలి లోపల చింటూను చూసి రక్షించాడు. కాలుకు గాయమైన చింటూకి బుద్ధి వచ్చింది. ఆ రోజు నుండి చింటూ తన కొంటెతనాన్ని వదిలిపెట్టి అందరితో స్నేహంగా మెలిగింది. తోటమాలికి కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. నీతి: ఇతరులకు హాని తలపెడితే అదే హాని ఏదో ఒక రూపంలో మనకి కూడా తిరిగి వస్తుంది. దయగా ఉంటేనే మన కష్టకాలంలో ఇతరుల సహాయం లభిస్తుంది. ఒక పచ్చని అడవిలో చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఉన్న చీమలన్నీ చాలా కష్టపడి పనిచేసేవి. ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవి. వాటి ఐక్యత, కష్టం చూసి రాజు చీమ ఎంతగానో సంతోషపడింది. తన ప్రజల కష్టానికి, ఐక్యతకు గుర్తుగా ఒక గొప్ప పండుగను నిర్వహించాలని రాజు చీమ నిర్ణయించింది. నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. వాళ్ళని సంతోషపెట్టే విధంగా ఏదైనా పార్టీ ఇస్తే బాగుంటుంది. రాజు చీమ ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా, నేను మీ ఐక్యతకు ఎంతో సంతోషించాను. మీకోసం నేను ఒక విందును ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. ధన్యవాదాలు మహారాజా. రాజు చీమ ఆదేశాల మేరకు వంట చీమలు వెంటనే పని మొదలుపెట్టాయి.
ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అటువైపుకు వెళ్ళండి. అవి పుల్లట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. పిండి కలపడం, పెంకు వేడి చేయడం, పుల్లట్లు పోయడం అన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరగా రండి, రాజుగారు ప్రత్యేకంగా పుల్లట్లు చేయిస్తున్నారట. ఒక చీమ మరో చీమతో అంది. అవునా, పుల్లట్లంటే నాకు చాలా ఇష్టం. ఇంకో చీమ ఆనందంగా గంతులు వేసింది. కొద్దిసేపటికే వేడి వేడి రుచికరమైన పుల్లట్లు సిద్ధమయ్యాయి. పుల్లట్ల సువాసన అడవి అంతా అలుముకుంది. చీమలన్నీ వరుసలో నిలబడి ఒక్కొక్కటిగా పుల్లట్లు తింటున్నాయి. ఆహా, ఎంత బాగున్నాయి పుల్లట్లు అని ఒక చీమ అంది. నిజమే, ఇలాంటి రుచి నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకొక చీమ ఆనందంగా అంది. అన్ని చీమలు చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ పుల్లట్లు తింటున్నాయి. ఆ రోజున అడవిలో చీమల విందు చాలా అద్భుతంగా జరిగింది. ఈ విందు ద్వారా చీమల మధ్య ఐక్యత, సంతోషం మరింత పెరిగాయి. రాజు చీమ తన ప్రజల సంతోషాన్ని చూసి మురిసిపోయింది. ఆ తర్వాత చీమలన్నీ మరింత ఉత్సాహంగా ఐక్యతతో తమ పనులను చేసుకున్నాయి. అనగనగా ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉండేవి. మొదటిది చాలా తెలివైనది, రెండోది కొంచెం ఆలస్యంగా ఆలోచించేది, మూడోది చాలా సోమరి. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి 2 జాలర్లు వచ్చారు. వారిని చూసి మొదటి చేప వెంటనే తన మిత్రులతో, చూడండి, వీరు రేపు మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి అంది. రెండో చేప, అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోవడం కష్టం. రేపు వాళ్ళు వచ్చాక చూద్దాం అంది. మూడో సోమరి చేప, అయ్యో, నాకెందుకు ఈ బాధలన్నీ, ఏదైతే అది అవుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పింది. మరుసటి రోజు జాలాలు నిజంగానే వచ్చారు. వారు వల వేసి చాలా చేపలు పట్టుకున్నారు. అందులో ఈ 3 చేపలు కూడా పడ్డాయి. అప్పుడు తెలివైన మొదటి చేప వెంటనే అప్రమత్తమై ఒక శవంలా నటించింది. అది ఏమాత్రం కదలకుండా చచ్చిపోయిన చేపలా ఉంది. జాలాలు దాన్ని చూసి, అయ్యో, ఇది చచ్చిపోయింది, ఇది మనకి పనికిరాదు అని దానిని బయటపడేశారు. అలా ఆ తెలివైన చేప ప్రాణాలను కాపాడుకుంది. రెండో చేప జాలాల వలలో చిక్కుకున్నాక వలలో ఉన్న ఓ చిన్న రంధ్రం గుండా బయటికి వచ్చి ప్రాణాలు రప్పించుకుంది. కానీ అది అలా బయటపడడానికి చాలా సమయం పట్టింది. కానీ సోమరి మూడో చేప మాత్రం వలలో చిక్కుకుని బయటపడడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాని నిర్లక్ష్యం వల్ల అది జాలాలకు పట్టుబడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమయానికి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవారు జీవితంలో సురక్షితంగా ఉంటారు. సోమరితనం, నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడతాయి. పక్షుల దీపావళి పండుగ నీతి కథ. దట్టమైన మామిడి తోటలో 5 మంచి స్నేహితులు నివసిస్తున్నారు. తెలివైన కాకి, శాంత స్వభావం గల పావురం, రాత్రంతా మెలకువగా ఉండే గుడ్లగూబ, చురుకైన ఉడత, బుద్ధిమంతురాలు ఎలుక మరియు మాటకారి చిలుక. దీపావళి పండుగ దగ్గర పడడంతో అడవి అంతా సందడిగా ఉంది. అయితే ఈ స్నేహితులందరికీ ఒకే సమస్య ఎదురైంది. దీపావళి పటాసుల కోసం పిల్లలందరూ మారం చేస్తూ మొదలుపెట్టారు. తల్లులు ఆందోళన చెందారు. పటాసులు మన పండుగ కాదు, దీపాలు మన పండుగ అని ఎంత చెప్పినా పిల్లలు మాత్రం వినలేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అంది పావురం మెత్తగా. అవును, పటాసుల వల్ల మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో వాళ్లకు అనుభవం పూర్వకంగా అర్థమయ్యేలా చెప్పాలి అంది గుడ్లగూబ గంభీరంగా. దీపావళికి 2 రోజుల ముందు కాకి మరియు గుడ్లగూబ వారి పిల్లలను దూరంగా తీసుకువెళ్ళి పెద్దగా అరిచింది. అప్పుడు గుడ్లగూబ, పిల్లల్లారా, మీ చెవులకు ఈ శబ్దం ఎంత కష్టంగా ఉందో చెప్పండి అని అడిగింది. పిల్లలు, అమ్మో, చాలా గట్టిగా ఉంది, చెవులు మూసుకోవాల్సి వచ్చింది అన్నారు. గుడ్లగూబ అప్పుడు
ఒక చిన్న పటాసు శబ్దం దీనికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ శబ్దానికి మీ చెవులు మాదిరిగానే అడవిలోని పెద్ద జంతువులకు, ముఖ్యంగా వృద్ధులకు గుండెదడ వస్తుంది అని వివరించింది. మరుసటి రోజు ఎలుక, ఉడత మరియు చిలక పిల్లలకు కళ్ళకు రంగుల కాగితాలతో చేసిన చిన్న చిన్న మాస్కులు కట్టాయి. తర్వాత వారు ఎండుగడ్డిని కాల్చి వచ్చిన పొగను పిల్లలు చూసేలా చేశారు. చిలుక మరియు ఉడత పిల్లలు దగ్గడం మొదలుపెట్టారు. ఊపిరి ఆడట్లేదు, పొగ వల్ల కళ్ళు కూడా మండుతున్నాయి అన్నారు. అప్పుడు ఉడత, చూసారా, కొన్ని నిమిషాల పొగే మీకు ఇంత కష్టమైతే పటాసుల నుండి వచ్చే విషవాయువులు రాత్రంతా అడవిని నింపుతాయి. నీలాంటి చిన్నపిల్లలకు, వృద్ధులకు ఊపిరి తీసుకోవడం ఎంత కష్టమవుతుంది? ఈ గాలిని మన అడవి చెట్లు కూడా పీల్చలేవు అని వివరించింది. చివరిగా చిలుక, పావురం పటాసులు కాల్చిన ప్రదేశం నుంచి కొన్ని పగిలిన కాగితాలు, రసాయనాల ముక్కలు తెచ్చి చూపించారు. పగిలిన ఈ ముక్కలను ఎలుక మరియు మీ సోదరులు తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. మనం గూళ్ళు కట్టుకునే చెట్లకు మంటలు అంటుకుంటాయి. మనందరికీ ఇల్లు లేకుండా పోతుంది. పటాసుల వల్ల మనం పండుగ అగ్ని ప్రమాదంగా మారుతుంది అని చిలుక వివరించింది. చివరకు దీపావళి రోజు రానే వచ్చింది. మరి పండుగ ఎలా జరుపుకోవాలి అని కాకి పిల్ల నిరాశగా అడిగింది. వెలుగులతో అని ఉల్లాసంగా అంది ఎలుక. అప్పుడు తల్లులందరూ కలిసి అడవి మధ్యలో ఉన్న చెట్టు చుట్టూ పుట్టమన్నుతో తయారు చేసిన చిన్న చిన్న ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించారు. చిలుక కొమ్మల మీద తన రెక్కలతో దీపాలను పెట్టాయి. కాకి నది ఒడ్డున దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలింది. పావురం తన గూడు చుట్టూ గులాబీ రేఖలతో పాటు దీపాలు పెట్టింది. గుడ్లగోప ఆకాశం వైపు చూసేలా అన్నిటికంటే ఎత్తైన కొమ్మపై దీపాలు పెట్టింది. ఉడుత, ఎలుక పండ్లు, బెర్రీలతో దీపాల పక్కన అందమైన ముగ్గులు వేశారు. అడవి అంతా అద్భుతమైన శాంతితో, మెత్తటి వెలుగుతో నిండిపోయింది. ఆ ప్రశాంతతను చూసిన పిల్లలు మురిసిపోయారు. చిలుక పిల్ల ఎగిరి వచ్చి, అమ్మా, ఈ వెలుగు చాలా బాగుంది. పటాసుల శబ్దంతో భయం వేసేది, కానీ ఈ దీపాల వెలుగులో చాలా ఆనందంగా, ధైర్యంగా ఉంది అన్నది. అవును, పటాసుల వల్ల భయం, హాని వస్తాయి. దీపాల వల్ల వెలుగు, సంతోషం, శాంతి వస్తాయి. దీపావళి అంటే మన మనసులోని చెడును వెలుగుతో పారద్రోలడం, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి చేయాలని అర్థం అని గుడ్లగోబ నవ్వుతూ వివరించింది. అప్పటి నుండి ఆ తోటలో జంతువులు దీపావళి అంటే ధ్వని లేని, పొగలేని, కేవలం వెలుగులు, సంతోషాలు మాత్రమే ఉండే పండుగగా మారింది. ఈ కథలోని నీతి, దీపావళి అంటే చీకటిని తెరిమేసి వెలుగును ఆహ్వానించడం కాదు. ఆ వెలుగు మన జీవితంలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రశాంతతను, సంతోషాన్ని నింపాలి. పటాసులతో వచ్చే ధ్వని, పొగ హానికరమైన చీకటితో సమానం. దీపాలతో జరుపుకునే అసలైన పండుగ ఆనందం. Subscribe, like. Thanks for watching.